హలో అందరికీ, బీరకాయ పెసరపప్పు వెరైటీతో మీ ముందుకు వచ్చాను. చేసిన బీరకాయ ముక్కలు, నానబెట్టిన ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో జీలకర్ర, కరివేపాకు వేసి అది కొంచెం వేడి అవుతుంటే దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం మగ్గాక దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి ఇదంతా కొంచెం మగ్గాక నానబెట్టిన పెసరపప్పును దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వగానే పెసరపప్పు ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేశాక బాగా కలుపుకొని బాగా కలిపాక కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టడం వల్ల బీరకాయ ముక్కల్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కలిపాక మనకు యమ్మీ బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.